అండ్ చాలామంది అంటే ఈ తిళ్ళ హ్యాబిట్లో తినే విషయంలో అన్నం తింటున్నప్పుడు ప్రతి ముద్దకి నీళ్లు తాగుతున్నట్టుగా తాగుతూ ఉంటారు చాలామంది. అంటే అసలు మామూలుగా మనం డైలీ తీసుకునే రెగ్యులర్ మీల్లో కాస్త మీల్స్ తిన్నాక ఎంతసేపటికి నీళ్లు తాగితే మంచిది? ఈ సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. ఎంతసేపటికి నీళ్లు తాగితే కరెక్ట్గా డైజెషన్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేకుండా ఆ తర్వాత మన పని మనం చేసుకోవచ్చు, లేకపోతే అన్నం తినే ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగమంటూ ఉంటారు. ఈజ్ ఇట్ రైట్ సార్? అది ఎంతవరకు కరెక్ట్? అసలు అన్నానికి నీళ్ళకి సంబంధించి ఏం చెప్తారు డాక్టర్ గారు? అన్నం మీరు ముద్ద ప్రతి ముద్దకి నీళ్ళు అనేది అవసరం అనేది తప్పు, కానీ అట్లా చేస్తున్నాడైతే ఖచ్చితంగా అతనికి ఏదైనా ప్రాబ్లం ఉండాలి. అట్లా కాదనుకో మిగతా అన్నానికి వాటర్కి ఎంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలనుకుంటే దేర్ ఇస్ నో ప్రిస్క్రైబ్డ్ అమౌంట్, ఖచ్చితంగా ఇంతే తీసుకోవాలి ఇంతే తీసుకోవాలని ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సబ్జెక్టివ్ సెన్సేషన్. మన బాడీ ఎప్పుడు కూడా డిహైడ్రేట్ అవుతున్నా వాటర్ ఇంత ఇదిగో మనకి మెయిన్గా వాటర్ అవసరం అవుతుంది అని తెలిసినప్పుడు ఆబ్వియస్లీ షోస్ మనకి డిహైడ్రేట్, మన దాహం వేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ సేమ్ బాడీ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ ఐ నీడ్ వాటర్. సో అప్పుడు తీసుకోవాలి. అండ్ మీల్స్ టైంలో మధ్య మధ్యలో తీసుకోకూడదు అని చెప్పడానికి ఏం లేదు, కానీ బట్ దానివల్ల వచ్చే సమస్యకు కొన్ని ఉన్నాయి. మనం మీల్స్ ఎక్కువ తీసుకున్న టైంలో వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటే మన స్టమక్ కెపాసిటీ అనేది తక్కువ అవుతుంది. మనం షార్ట్ అమౌంట్లో ఎక్కువ తీసుకోవాల్సిన దానిలో వాటర్ అనేది ఫిల్ అవుతుంది. సో మనం తీసుకునే కెపాసిటీ తక్కువైపోతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాటర్ అనేది ఈజీగా రిఫ్లెక్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును సార్. సో తిన్న వెంటనే యూజువల్లీ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది యూజువల్లీ ఆస్క్ దెమ్ టు అవాయిడ్. 1 or 2 glasses ఆఫ్ వాటర్ ఈజ్ పర్లేదు. అండ్ ఇట్ ఆల్సో ప్రమోట్స్ టు ఈజీ మూమెంట్ ఆఫ్ ది ఫుడ్. ఎస్ సార్. అంటే తిన్నాక ఎంతసేపటికి నీళ్లు తాగితే బెటర్ సార్? అలా ఏమన్నా ఒక పర్టికులర్ టైం ఏమన్నా? అలా పర్టికులర్గా ఏం లేదు. అండ్ తిన్నాక ఎంతసేపటికైనా యూజువల్లీ బట్ ఫుడ్ కంప్లీట్గా కిందకి వెళ్ళడానికి ఇట్ టేక్స్ 4 hours. 4 hours కంప్లీట్గా. ఓకే. సో యూజువల్గా దాహం వేసినప్పుడు తాగండి, లేదంటే ఒక 1/2 an hour to 1 hour తర్వాత యూజువల్లీ వాటర్ తీసుకోవచ్చు, ఇబ్బంది తీసుకోవచ్చు. ఎస్ సార్. డాక్టర్ గారు, జనరల్గా వారంలో ఒక పూట పూర్తిగా భోజనం మానేసి అంటే పొట్టని మార్చండి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే ఖచ్చితంగా ఇది పాటిస్తే మంచిదంటారా? ఒక రోజు అసలు ఏం తినకుండా జస్ట్ లిక్విడ్సే తీసుకుంటూ ఉండడం అంటే నథింగ్ బట్ ఉపవాసం. తెలుసు కదండి, ఆడవాళ్ళు చాలా ఉపవాసాలు చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా పొట్టకి? ఉంటుందండి, డెఫినెట్గా. ఇది కొత్తగా చెప్పిన మెథడ్ ఏం కాదు, ఎప్పటి నుంచో పాతకాలం నుంచి పాటిస్తున్న మెథడే. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్న ఇందాక అనుకున్న కీటోటిక్ డైట్ కూడా ఇవన్నీ కూడా దాని తాలూకా నుంచి వచ్చినవే అనుకుంటున్నాను నేను. సో ఏంటంటే ఎప్పుడైతే స్టార్వేషన్లోకి వెళ్తామో డెఫినెట్లీ గట్ ప్రాసెస్ అనేవి కొంచెం మారుతుంటాయి. కొంచెం కీటోసిస్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఆబ్వియస్లీ కొంచెం డైజెస్టివ్ ప్రాసెస్ అని ఇంప్రూవ్ అవుతుంటుంది. ఏమన్నా లోపల పేరుకుపోయిన ఇంప్యూరిటీస్ కూడా ఏమైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవుతుంది బాడీ. డెఫినెట్లీ అప్పుడప్పుడు ఉపవాసం చేయటం అనేది ఇస్ అ గుడ్ థింగ్ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ నార్మలైజేషన్ ఆఫ్ ది బాడీ. అట్లానే రోజులు తరబడేమి కాదు. అండ్ దాని తాలూకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. సో ఉపవాసం అనేది అందరూ చేయగలిగిన పని కాదు. ఉపవాసం చేస్తున్నామో అదేదో దైవకార్యమో అలానికి ప్రతి ఒక్కళ్ళు కాకుండా ఏ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయటం మంచిది. నార్మల్ రెగ్యులర్ హెల్దీ పర్సన్ కెన్ డూ ఇట్. ఎస్ సార్. గ్యాస్ట్రో ఎంట్రాలజీ స్టడీ చేస్తుంది పేగులకు సంబంధించి, అంటే కొలన్ సంథింగ్ ఏదో చెప్పారు, అండ్ ఆ తర్వాత లివర్ అండ్ ప్యాంక్రియాస్. మన పేగులకు సంబంధించి చాలా వరకు చెప్పారు మీరు. అండ్ మరో ముఖ్యమైన విషయం పేగుల గురించి అంటే గుర్తొచ్చింది, చాలామంది అంటే ఆఫ్టర్ కోవిడ్ కానీ కోవిడ్ టైంలో కానీ పేగులు క్లీన్ అవ్వాలంటే, పేగులు పరిశుభ్రం అవ్వాలంటే ఖచ్చితంగా పుల్లటి మజ్జిగ తీసుకోవడం, అందులో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది, అలాగే పుల్లటి పెరుగు అన్నం తినడం మంచిది అని చెప్పేసి విన్నాను నేను చెప్పడం. ఈజ్ ఇట్ రైట్ సార్? నిజంగా అటువంటి యోగర్ట్ అంటే కాస్త పుల్లగా ఉన్నవి తింటే కనుక, అంటే ముఖ్యంగా మజ్జిగ ఇది కొంచెం ఈ పెద్ద ప్రేవుని క్లీన్ చేస్తుంది అంటారు. ఈజ్ ఇట్ రైట్ సార్? క్లీన్ అని కాదు, ఐ మీన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఓన్లీ. ఇదేమి కొత్తగా వచ్చింది కాదు, తరతరాల నుంచి ఎప్పటి నుంచో మన ఇండియన్ డైట్లో పెరుగన్నం ఆర్ మజ్జిగ పార్ట్ ఆఫ్ అవర్ డైట్. అవును సార్, అవును.
So, and it has its scientific basis also. Curd or any yogurt is a type of fermented food, and it has as a probiotic, and so మనకు కావాల్సిన మంచి బ్యాక్టీరియా అనేది అందులో ఉంది, అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ అవర్ గట్ ఆల్సో, విచ్ అంటే ఏం చేస్తుందంటే అది నార్మల్ మంచి బ్యాక్టీరియా. అందులో ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుందో బాడీలో, హానికరమైన బ్యాక్టీరియాలు ఇన్వైట్ చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి, అండ్ వాటి పాపులేషన్ కూడా తక్కువ కంట్రోల్ అయ్యి ఉంటుంది. అండ్ నార్మల్ బ్యాక్టీరియా యూజువల్లీ గ్యాసెస్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డైజెషన్. కొన్ని అరగని పదార్థాలు కూడా అవి డైజెషన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఓన్లీ ఈ కర్డ్ యోగర్టే కాదు, దే ఆర్ నెంబర్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ది కోలాన్. మనం తీసుకునే ఏ ఫర్మెంటెడ్ ఫుడ్స్ కూడా చాలా ఫర్మెంట్, కర్డ్ కానీ యోగర్ట్ కానివ్వండి, ఈవెన్ మనం చేసుకునే రైస్ అండ్ దోస్ ఆర్ ఆల్సో ఫర్మెంటెడ్ బ్యాటర్. సో దీస్ ఆల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ బ్యాక్టీరియా ఇన్ దెమ్. డాక్టర్ గారు, తర్వాత ప్రేగుల తర్వాత లివర్ చాలా చాలా కీలకం, బాడీలో చాలా ముఖ్యమైన పార్ట్. అంటే ఈ లివర్కి సంబంధించి లివర్ని హెల్తీగా ఉంచుకోవాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? అండ్ చాలామంది ఆల్కహాల్ రెగ్యులర్గా తాగుతూ ఉంటారు, వీళ్ళకి లివర్ ప్రాబ్లం వస్తుంది అంటారు. అసలు లివర్ ప్రాబ్లం వచ్చినట్టు మనకు ఎట్లా తెలుస్తుంది? సో లివర్ పని ఏంటంటే బైల్ ప్రొడ్యూస్ చేయటం. ఓకే, బైల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఫ్యాట్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేది, దాన్ని బైల్ అంటాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇట్ హ్యాస్ మల్టిపుల్, లివర్ అనేది ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, బాడీలోకి సంబంధించిన రక్తం గడ్డ కట్టడానికి అట్లాగే పల్చగా ఉండడానికి, అంటే దాన్ని కంటిన్యూస్గా ఒక లిక్విడ్ స్టేట్లోనే ఉంచడానికి మనకి బాడీలో వన్ ఆఫ్ ది మెయిన్ ఆర్గన్ లివర్. దాని పని ఏంటంటే ఒకటి బైల్ ప్రొడ్యూస్ చేయటము. ఆ బైల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన ఒంట్లో మనం తీసుకునే ఫ్యాట్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడే ఆర్గన్. నెక్స్ట్ అది కాకుండా లివర్కి హ్యాస్ మెనీ అదర్ ఫంక్షన్స్ ఆల్సో. అంటే ఒంట్లో ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, అట్లాగనే రక్తాన్ని ఒక కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ లిక్విడ్లో ఉంచుతుంది. అంటే అటు గడ్డ కట్టనివ్వకుండా ఇట్లా మరీ పలచబడినివ్వకుండా దాన్ని స్టేట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫుడ్లో ఉన్న టాక్సిటీని అది అబ్జర్వ్ చేసుకొని ఎక్స్క్రీట్ చేసేస్తుంది. సో ఇది మెయిన్ లివర్ ఫంక్షన్. అలాంటి లివర్కి కొన్ని పదార్థాలు హానికరం, ఎస్పెషల్లీ అందులో మనం ఐడెంటిఫై చేసింది అందరికీ తెలిసింది ఆల్కహాల్. సో ఆల్కహాల్ అనేది, బట్ అదే అడిగాను నేను, డైలీ ఒక పెగ్ తాగే వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్లో లివర్కి సంబంధించి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందా? నేను కొంతమంది చెప్పింది చూసింది ఏంటంటే, కొంతమంది చెప్తున్నారు ఒక పెగ్ తీసుకుంటే ఏమవ్వదు, లేదా 2 పెగ్గులు తీసుకుంటే ఏమవ్వదు అని. చాలా కొన్ని పేపర్లు కూడా ప్రొడ్యూస్ చేశారు, కొన్ని రిలేటెడ్ ఆర్టికల్స్ చూశారు. బట్ నేను చూసిన మా అనుభవం మీద, మా ఎక్స్పీరియన్స్ మీద అంటే, కొంతమందికి రోజు 1 లీటర్ ఆల్కహాల్ తీసుకున్నా కూడా ఏమవ్వని వాళ్ళు ఉన్నారు. కొంతమంది సింగిల్ పెగ్ తీసుకున్నా కూడా ప్రాబ్లం వచ్చింది, సివియర్ డ్యామేజ్ అయిపోయి లివర్ ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక పెగ్ తీసుకుంటే మంచిది అని చెప్పే పద్ధతి అయితే అది నేను తప్పుగా భావిస్తున్నాను. అండ్ అది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎన్కరేజబుల్. సో 1 పెగ్ తీసుకుంటే ఏం పర్లేదు, బాగోదని గ్యారంటీ ఎక్కడా లేదు. అంటే ఇదంతా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి అలా వస్తుంది. డెఫినెట్లీ కొంతమంది జెనెటికల్గా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, కొంతమంది లివర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, కొంతమంది మే నాట్ సర్వైవ్. సో అందుకని ఐ పర్సనల్లీ ఐ డోంట్ ప్రిఫర్ ఆల్కహాల్. ఐ డోంట్ ఇట్లా ఒక పెగ్ తాగటం అనో లేకపోతే హాఫ్ పెగ్ తాగితే మంచిది ఏం కాదని చెప్పడానికి అయితే ఎటువంటిది లేదు. అండ్ సార్, లివర్ని ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక వేరే వాళ్ళ లివర్ తీసి పెట్టినప్పుడు లివర్ ఎదుగుతుంది అంటారు, ఒక చిన్న ముక్క తీసి పెడతారు అంటూ ఉంటారు, జనరల్గా రెగ్యులర్గా వింటూ ఉంటాం లివర్ సర్జరీస్కి సంబంధించి. ఈజ్ ఇట్ రైట్ సార్? అది కరెక్టేనా? ఎస్ ట్రూ. లివర్ హ్యాస్ ఎ వన్ స్పెసిఫిక్ ప్రాపర్టీ. అది దానంతరికి మళ్ళీ తిరిగి పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఆ ప్రాపర్టీని మనం ఉపయోగించుకుంటున్నాం. ఎప్పుడైతే లివర్ కంప్లీట్గా మనకి ఒక మనిషికి పాడైపోతుందో వేరే కారణం ఏదైనా ఇవ్వండి, అది ఆల్కహాల్ అవ్వనివ్వండి, లేదంటే డ్రగ్స్ వల్ల అవ్వనివ్వండి, లేదంటే ఇంకా క్యాన్సర్స్ వల్ల అవ్వనివ్వండి, ఏమైనా మనిషికి కంప్లీట్గా లివర్ తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంకొక లివర్లో అట్లీస్ట్ ఒక 30% 40% హాఫ్ లివర్
దాన్ని తీసుకొని మన బాడీ అతనికి ఇస్తే అది తిరిగి మళ్ళీ కంప్లీట్గా పెరిగే అవకాశాలు అంటే ఇప్పుడు తీసుకున్న అతనికి అంటే సర్జరీ చేయించుకున్న ఇద్దరికి పెరుగుతుంది ఇచ్చిన అతనికి పెరుగుతుంది, అట్లాగే తీసుకున్న అతనికి పెరుగుతుంది. నో ఇష్యూ. సో లివర్ మీన్స్ నథింగ్ బట్ ఏ ఫిల్టర్, అంతే కదా సార్? మ్యాక్సిమం దాన్ని ఫిల్టర్గానే భావించారు. ఫిల్టర్ ఆల్ ది టాక్సిన్స్. సార్ జనరల్గా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం, ఇంకా ఏమైనా మోషన్ అయినా గబుక్కుని ఎక్కువగా అవుతున్నాయంటే గబుక్కుని ట్యాబ్లెట్ వేసుకుంటాం. హెడేక్ వస్తుంది ట్యాబ్లెట్, బాడీ పెయిన్స్ ఏదో తగిలింది బాగా నొప్పిగా ఉంది పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా లివర్ని ఏమైనా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయా? చిన్న చిన్న డోసులు యూజువల్లీ డ్యామేజ్ చేయవు. మన మార్కెట్లోకి వచ్చే నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ ఈ అన్ని సేఫ్టీ ప్రొఫైల్స్ దాటుకునే వస్తుంటాయి, అంతే కదా సార్? అండ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే డోసెస్ కూడా దానికి అనువుగానే ఉంటాయి. అంటే ఒక పేషెంట్కి ఇదిగో ఎంత డోస్ అయితే ఇవ్వగలమో అంత డోస్ మాత్రమే ఇస్తాం, వాళ్ళ అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఓవర్ ది కౌంటర్ మెడికల్, అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు దాన్ని తీసుకున్న సొంత మెడిసిన్ ఆర్ అన్ప్రిస్క్రైబ్డ్ ఉన్నప్పుడు లివర్ డ్యామేజ్, ఓవర్ డోసేజ్ అయినప్పుడు డెఫినెట్గా లివర్ కొంత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇందులో కూడా కొన్ని హెర్బల్, ఎస్పెషల్లీ మేము చూస్తున్న వాళ్ళలో హెర్బల్ ప్రోడక్ట్స్ అవి లివర్ డ్యామేజ్ చేసిన ఎక్కువగా చూస్తూ ఉన్నాం మేము.